ఇప్పటికీ క్యాన్సర్కి మూల కారణం ఏంటంటే సరే జెనెటిక్స్ కొంత చెప్తాము, కొంత లైఫ్ స్టైల్ అంటాం తప్ప దాదాపు 15 లక్షల కేసులు డయాగ్నోజ్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం. 9,30,000 మంది చనిపోతున్నారు. ఏ క్యాన్సర్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది భారతదేశంలో? వెస్ట్రన్ పాపులేషన్తో సమానంగా మన పాపులేషన్లో కూడా కోలాన్ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ ఉంది అనడానికి మామూలుగా మీరు 3 నెలల్లో బాగా బరువు తగ్గారా? జబ్బును బట్టి, జబ్బు ఉన్న ప్రాంతాన్ని బట్టి, జబ్బు ఉన్న స్టేజ్ని బట్టి ఈ సర్వైవర్స్ 30 నుంచి 80% ఉన్నారు. అంటే ఒకప్పుడు సినిమాల్లో క్యాన్సర్ అంటే గ్లామరస్ వ్యాధి. యాక్చువల్లీ హీరోకి వస్తుంది, హీరో షాల్వా కప్పుకుని దుఃఖంలో కూడా ఒక గ్లామర్ కనిపించేది. అలాంటి క్యాన్సర్ ఇవాళ అట్టడుగు వర్గాల్లో కూడా ఇది ఏదో ధనికుల వ్యాధి కాదు. ఒక డాక్టర్, ఒక ముఖ్యమంత్రి అయితే మనసు 10 నిమిషాలు దాని మీద పెడితే ఎంత సాధించవచ్చు అనే దానికి. ఇందులో కూడా యాక్చువల్లీ నిజానికి మీరు లీడ్ తీసుకుని 2790 బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఇన్ సింగిల్ డే కదా సార్? దానికోసం మీకు గిన్నెస్ రికార్డ్ ఒక అరుదైన ఒక బిరుదు వచ్చింది. సో మీకు క్యాన్సర్ అని చెప్పే ఆ విషయం చాలా కష్టతరం కదా సార్ మీకు కూడా? క్యాన్సర్ అని డయాగ్నోస్ చేయగానే ఎక్కడి నుంచో దూకి చనిపోవడాలు కూడా చూసాం. హలో అండ్ వెల్కమ్ టు సూపర్ డాక్టర్స్ ఐ డ్రీమ్ ఎక్స్క్లూజివ్ సిరీస్లో మీ అందరికీ స్వాగతం. డాక్టర్స్ అందరూ సూపరే, కానీ సూపర్ డాక్టర్స్ అంటే ఎవరు అంటే సుదీర్ఘకాలం పాటు అది కేవలం వృత్తిగా మాత్రమే దాన్ని ట్రీట్ చేయకుండా వైద్య వృత్తిని మరో లెవెల్కి తీసుకెళ్ళాలి, సమాజానికి ఏదో విధంగా ఏదో ఒక కృషి చేయాలనే యజ్ఞంలాగా తలపెట్టిన వాళ్ళే మన సూపర్ డాక్టర్స్. ఇవాళ వీ హ్యావ్ అ లెజెండరీ ఆంకాలజిస్ట్ విత్ అస్. ఎవరంటే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. ఆంకాలజీతో వారి ప్రయాణం దాదాపు 3 దశాబ్దాల పాటు, అండ్ ఇందులో సర్జికల్ ఆంకాలజీతో పాటు ఇప్పుడు రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వారు సుపరిచితులు. అండ్ అత్యధిక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లు చేసినందుకు గాను గిన్నెస్ రికార్డ్ నెలకొల్పిన ఘనులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. వారి ప్రయాణం, క్యాన్సర్ లాంటి మహమ్మారిని జయించడం ఎలాగా, హోప్ ఉందా, మరి సంఖ్యలు పెరుగుతున్నాయి, ఏం చేయాలి, లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అన్నీ తెలుసుకుందాం. సార్ స్వాగతం, నమస్కారం. నమస్తే అమ్మా. స్వప్న గారు సార్, మీ ఇంటర్వ్యూలో రెగ్యులర్గా చూస్తుంటాను సార్. మీరు యూ హ్యావ్ స్పెషల్ ఐ ఆన్ హెల్త్ కేర్. చాలా సంతోషం. మీలాంటి వాళ్ళ అవేర్నెస్ చాలా ముఖ్యం. ఈ అవేర్నెస్ ఎక్కువయ్యే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తగ్గించగలం, ప్రివెన్షన్ని చేయగలం. అందువల్ల చాలా సంతోషం. ఈ సూపర్ డాక్టర్స్ కార్యక్రమానికి నన్ను పిలవడానికి చాలా సంతోషపడుతున్నాను. సార్, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు నిత్యం ఒక చాలా మహమ్మారి లాంటి రోగంతో డీల్ చేస్తున్నారు. అంటే దాదాపు రోజు ఒక శత్రువుతో పోరాడినట్టే. సో మీ ప్రయాణం ఎలా ఉంది సార్? 30 సంవత్సరాల మీ లైఫ్లో ఏం నేర్చుకున్నారు మీరు? వాట్ హ్యావ్ యూ లెర్న్డ్? జర్నీ గురించి చెప్పాలంటే ఈ క్యాన్సర్ వైద్యం చేసేటప్పుడు యాజ్ ఎ జూనియర్ ప్రాక్టీషనర్గా మొదలుపెట్టినప్పుడు అందరి బాధలు 15%, 25% ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం. మాకు కూడా దిగాలుగానే ఉండేది. యాజ్ ఐ స్టార్టెడ్ ట్రీట్ చేస్తూ ఉండగా ఎంతమందిని ఉపశమనం కలిగగలుగుతున్నాం, ఎంతమందికి క్యూర్ చేయగలుగుతున్నాం. అనవసరమైన డెత్ ఏమైనా మన చేతి మీదుగా అవుతుందా, అనవసరంగా ఎవరు మన చేతికి వచ్చిన తర్వాత, మనం చూసిన తర్వాత బ్రతికించగలిగిన వాళ్ళని కంపల్సరీగా బతికిస్తున్నామా లేదా అనే దాని మీద ఫోకస్ చేసిన తర్వాత దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత అనుకోని మరణం సంభవిస్తే తప్ప బాధపడడం మానేసాం. ఓకే. ప్రతిస్పందించడం కాకుండా అసలుగా స్పందించి వైద్యం చేయడం, నయం చేయడం, వాళ్ళకి కావలసిన వసతులు కల్పించడం, వాళ్ళకు ఉన్నంతలో సంపూర్ణంగా నయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చూడడంలో ఫోకస్ చేసిన తర్వాత ఆ బాధ ఇంటికి రావడం మానేసింది. విచిత్ర విషయం ఏంటంటే సార్, ఇంత వైద్య పరిశోధన కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ క్యాన్సర్కి మూల కారణం ఏంటంటే సరే జెనెటిక్స్ కొంత చెప్తాము, కొంత లైఫ్ స్టైల్ అంటాం తప్ప ఎందువల్ల దాని మూలం ఏమిటి అని ఒక్క బ్రెస్ట్ క్యాన్సర్, ఒక హెచ్పివి లాంటి సర్వైకల్ క్యాన్సర్ తాలూకు తప్ప ఎందుకు కనుక్కోలేకపోయాం సార్ ఇంతవరకు? కనుక్కోగలిగితే అంత చక్కగా సరైన కారణం, లైక్ పోలియో అనుకోండి, పోలియో వైరస్ ద్వారా వల్ల వచ్చింది, దానికి వ్యాక్సినేషన్ వేసినా నిర్మూలించేసేయగలిగాం. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్గా ఒకే కారణం ఉంటే దాన్ని సంపూర్ణంగా నయం చేయడం చాలా సులభం.
క్యాన్సర్ బై డెఫినేషన్ క్యాన్సర్ గురించి నిర్వచనంలోనే ఏముందంటే క్యాన్సర్ ఒక వ్యాధి కాదు, ఒక వ్యాధుల సమూహం. ఒక వయసులో రాదు. కడుపులో ఉన్న గర్భస్థ శిశువు దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపిన పెద్దవారి వరకు ఎవరికైనా రావచ్చు. అండ్ అన్ని టిష్యూస్, 3 రకాల టిష్యూస్ ఉంటాయి బాడీలో. ఎపిథీలియల్ టిష్యూ అని, ఎండోథీలియల్ టిష్యూ అని, కనెక్టివ్ టిష్యూ అని. వాటిలోంచి సబ్ డివిజన్స్ రకరకాల టిష్యూస్ ఉంటాయి. ఏ టిష్యూలో నుంచి అయినా రావచ్చు. రైట్. ఏ ఏజ్ అయినా రావచ్చు, ఏ టిష్యూ అయినా రావచ్చు, అండ్ ఏ శరీర భాగంలో అయినా రావచ్చు. రైట్. శరీరానికి సంపూర్ణంగా కప్పిపెట్టిన స్కిన్ మీద కూడా చాలా ఎక్కువ. అదృష్టవశాత్తు మనం ఇండియాలో ఉన్నాం కనుక స్కిన్ క్యాన్సర్స్ మనకు తక్కువ. మెలనిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్కిన్లో. అవును. మిగతా ఈ తెల్లవాళ్ళు నివసించే ప్రాంతాల్లో అంతా స్కిన్ క్యాన్సర్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ క్యాన్సర్స్. సో మనకు అది లేదు. సో ఈ క్యాన్సర్ అనేది ఒక దగ్గర డిఫైన్ చేయలేం కాబట్టి, ఒక ప్రాంతంలోనే వస్తుంది అని చెప్పలేం కాబట్టి, ఒక టిష్యూ అనే చెప్పలేం కాబట్టి, ఒక సిమ్టమ్ ఉంటే క్యాన్సర్ అని చెప్పరాదు. కానీ సో ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ గురించి చెప్పాలి, రకరకాల జాగ్రత్తల గురించి చెప్పాలి. అప్పుడే ఈ క్యాన్సర్ కావచ్చు అని కనీస అనుమానంతో వైద్యుడి వరకు ఈ అనుమానపడ్డ వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఆ తర్వాత డయాగ్నోసిస్ ఈజీ ఉంటుంది. దాదాపు ఈ ఒక్క పార్ట్ చక్కగా మనం చేయగలిగితే దాదాపు ఇప్పుడు వచ్చే క్యాన్సర్స్ని 125% తేగలం, 75% ప్రివెంట్ చేయగలం. ఇది చాలా పెద్దది. అంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల కేసులు డయాగ్నోస్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం. కొత్త కేసులు అంటే రోజుకి 4,000 కేసులు అవుతున్నాయి. 9,30,000 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. అంటే ప్రతిరోజు 2,500 మంది చనిపోతున్నారు క్యాన్సర్ బారిన పడి 2,500 మంది చనిపోతున్నారు. కేవలం ఒక్క భారతదేశంలోనే మన దేశం వరకే. మన దేశంలో ఒక చిన్న మంచిగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే దాదాపు 18% పాపులేషన్ ఇండియాలో ఉంటే, వరల్డ్ పాపులేషన్లో 10% క్యాన్సర్లు ఇండియాలో ఉన్నాయి. సో 18% ఉండాలి. సో మనం ఉన్న జాగ్రత్తలు కావచ్చు, మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మనకు ఉన్న అంతో ఇంతో ఉన్న వైద్య పరికరాలు కావచ్చు, వైద్యుల గొప్పతనం కావచ్చు, గవర్నమెంట్స్ చేసే యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసే స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటి మూలంగాను దాదాపు ఉండవలసిన దానికంటే 8% తక్కువ ఉందని నేను అనుకుంటాను. చాలా పెద్ద వరం అయితే మన ఐ వుడ్ సే మన వైద్య విధానాలు, మన మూలాలు అన్నిటికంటే మన పునాదులు చాలా గట్టిగా ఉంటాయంటారు కదా సార్. సార్, ఏ క్యాన్సర్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది భారతదేశంలో? ఇప్పుడు సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా ప్రబలుతోంది అంటున్నాము. ఇది ఇప్పటికి కూడా అదే వాస్తవమా, లేకపోతే ఇంకేమన్నా కొత్త క్యాన్సర్లు పుట్టుకొచ్చాయా? క్యాన్సర్లు కొత్తగా పుట్టుకురావడం ఏం కాదు, అంతకుముందు డయాగ్నోజ్ కానివి కూడా డయాగ్నోజ్ అవుతున్నాయి. నెంబర్ 1. ఇంకొకటి ఫీమేల్లో తీసుకుంటే అంతకుముందు సర్వైకల్ క్యాన్సరే ప్రిడామినెంట్గా ఉండేది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఆ లెవెల్కి వెళుతోంది. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు మారడం కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్కి రావడం వల్ల కావచ్చు, అండ్ హై వాల్యూమ్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవడం కావచ్చు. ఇట్లాంటి వాటితోని వెస్ట్రన్ పాపులేషన్తో సమానంగా మన పాపులేషన్లో కూడా కోలాన్ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ ఉంది అనడానికి మామూలుగా మీరు 3 నెలల్లో బాగా బరువు తగ్గారా, ఇంకేదైనా సిమ్టమ్స్ ఉన్నాయా, బాగా అలసట ఫీల్ అవుతున్నారా, ఇలా జనరల్గా కొన్ని చెప్పుకుని తెలుసు సార్. మామూలుగా అసలు ఒక యాన్యువల్ స్క్రీనింగ్ కాకుండా మనకి నిర్ధారించుకోవడానికి మన వెల్నెస్ ఏమేమి ఉంటాయి సార్ సిమ్టమ్స్? మా శరీరంలో ఎక్కడైనా అన్నీ నొప్పి ఉండాలని, అన్నీ ఇబ్బంది పెట్టాలని లేదు. ఇబ్బంది ఉన్నది కానీ, ఇబ్బంది లేనిది కానీ, అసాధారణంగా ఏదైనా అనిపిస్తే వెంటనే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో ఎక్కడైనా ఒక గట్టితనం కానీ, గడ్డ కానీ అనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలి. అది సాధారణమైనదే కావచ్చు, అసాధారణమైనది నిర్ణయం చేసుకోవాలి కదా, దానికోసం డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత ఎక్కడైనా శరీర భాగాల్లో ఏదైనా దెబ్బ తగిలితేనో లేకపోతే ఏదైనా ఇన్ఫెక్ట్ అయితేనో చిన్న అల్సర్ రావడం అనేది సహజం. అలాంటి అల్సర్స్ 2 నుంచి 3 వారాలలో మారిపోతాయి. మానిపోకుండా మన శరీరమే దాన్ని నయం చేస్తుంది. మానిపోకుండా లాంగర్ పీరియడ్స్ ఉన్నాయి, 6 వారాలు, నెలలు అయిపోతున్నాయి. అలాగే ఉంది. అది ఏంటి అని ఒక చిన్న బయాప్సీ తీసుకొని చూడాలి కనుక డాక్టర్ని సంప్రదించాలి. దగ్గు, అందరికీ గొంతు రాపులు, దగ్గులు కామన్, సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వారం కాకపోతే 2 వారాలు కాకపోతే 3 వారాల్లో పోతాయి. 6 వారాలు అంతకంటే ప్రొలాంగ్డ్గా
దగ్గు ఉండడం, చేంజ్ ఆఫ్ వాయిస్ ఉండడం, స్వరంలో మార్పు ఉండడం, ఇట్లాంటి వాటిని ఉన్నప్పుడు తప్పనిసరిగా చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైనా ఎనీ డిశ్చార్జ్ అంటాం, స్రావం ఎక్కడి నుంచి అయినా ఏదైనా కారుతున్నట్టుగా అనిపిస్తే సాధారణమైన ప్రదేశాలలో లైక్ మెన్సువల్ ఫ్లో లాంటివి సాధారణమైన ప్రదేశాలలో కూడా అసాధారణమైన టైంలో వస్తాయి, రైట్. తర్వాత ఎక్కడైనా అట్లా డిశ్చార్జ్ అవుతుందంటే వెంటనే ఎందువల్ల అవుతుందో చూసుకోవాలి, అదొకటి. తర్వాత 40 సంవత్సరాల తర్వాత కొత్తగా డిస్పెప్సియా లాంటివి, ఆహారం తినడానికి పొట్ట ఉబ్బరంగా ఉంది, తినలేకున్నాను, ఆకలి సరిగా లేదు, మార్పులు ఉన్నాయి అనుకున్నా. అండ్ ఇంకొకటి మోషన్ పోయేటప్పుడు చేంజెస్ రావడం, మోషన్లో బ్లడ్ పడడం, మూత్రంలో బ్లడ్ పడడం, మూత్రం పోవడానికి అబ్స్ట్రక్షన్ రావడం, తర్వాత దగ్గినప్పుడు ఎప్పుడైనా హిమాప్టైసిస్ అంటాం, ఉమ్మిలో రక్తం ఉండడం, ఇలాంటివి ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించే అది తప్పనిసరిగా రూల్ అవుట్ చేయబడుతుంది. రైట్. అందులో 100కి 10% ఉన్నప్పటికీ మిగతా 90% బాగుందని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 10% ఉన్నవాళ్ళు బాగా ఎర్లీగా డయాగ్నోజ్ అవుతారు. అంత తొందరగా డయాగ్నోసిస్ అయినందువల్ల క్యూర్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో మన దేశంలో ఇప్పుడు బాగా అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, బాగా అయిందని ఎప్పుడు అంటామంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ వైద్యం తర్వాత బాగుంటే వారు క్యాన్సర్ నయమైంది అని చెప్తాం, వాళ్ళని క్యాన్సర్ సర్వైవర్స్గా తీసుకుంటాం. అవును. మనకు జబ్బును బట్టి, జబ్బు ఉన్న ప్రాంతాన్ని బట్టి, జబ్బు ఉన్న స్టేజ్ని బట్టి ఈ సర్వైవర్స్ 30 నుంచి 80% ఉన్నారు. ఈ 80% ఉండడం అనేది కొన్ని జబ్బుల మూలంగాను, బాగా నయమయ్యే రకమైన జబ్బుల మూలంగాను, బాగా ఎర్లీగా డయాగ్నోస్ అవ్వడం వలన ఈ 30%కి వచ్చేవాళ్ళు కొన్ని క్రిటికల్ ఏరియాస్లో ఉండడం ఒకటి, తర్వాత బాగా ముదిరిన తర్వాత చూసుకోవడం ఒకటి. సో నయమయ్యే శాతము 30 నుంచి 80% వేరియేషన్ అవుతుంది. ముందుగా చూసుకుంటే 80% నయమైతే, లేటుగా చూసుకుంటే 20-30% నయమవుతాం. మొత్తం మీద అంతకు ముందులాగా ఇదేదో పాపం, ఇదేమో శాపం, నాకు వచ్చింది నేను పోతాను అనే పరిస్థితి నుంచి బాగా నయం కాలేదు, బాగా కష్టపడుతున్నాం అనుకుంటే కూడా 100కి 30% మంది 5 సంవత్సరాలు దాటేయగలరు. అందుకని వైద్యం చేసుకోవడం ఇంపార్టెంట్. సార్, మీరు క్యాన్సర్ చిత్రపటాన్ని ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి వైద్యంలో మార్పులు తీసుకురావడం అండ్ అందరికీ అందుబాటులో తీసుకురావడం చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో మీది కీలకమైన హస్తం ఉంది సార్. సో ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియేషన్ కావచ్చు, మీరు సర్జరీలు కూడా చేస్తున్నారు కాబట్టి సర్జికల్ ఆంకాలజీలో కానీ కీమోథెరపీలో కానీ? లక్కీలీ అమ్మ, నేను ఈ ట్రాన్స్ఫార్మింగ్ సినారియో టైంలో నేను కరెక్ట్గా హైదరాబాద్లో ఉన్నాను, నా అదృష్టంగా భావిస్తాను దాన్ని. ఈ హైదరాబాద్లో 97లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంటారు, అక్కడ 2 క్యాన్సర్ మిషన్స్ ఉండేవి, కోబాల్ట్ మిషన్స్ అంటారు. అండ్ ఇంకొకటి బీబీ క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్లో ఉండేది, మెడ్విన్ అని ఒక హాస్పిటల్ ఉండేది, అందులో ఒకటి ఉండేది, సిడిఆర్ వాళ్ళది ఒక క్యాన్సర్ సెంటర్ ఉండేది. ఈ 4 సెంటర్లో 4 సెంటర్లు మాత్రమే ఉన్నాయి 2 స్టేట్స్కి కలిపి. అప్పుడు కామన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఊర్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా హైదరాబాద్కి రాకపోతే వైద్యమే లేదన్నప్పుడు డయాగ్నోస్ చేయడం కూడా మానేస్తున్నారు ఊర్లలో. ఆ పరిస్థితుల్లో నేను క్యాన్సర్ స్పెషలిస్ట్గా జాయిన్ అయ్యి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. తర్వాత మొట్టమొదటి లీనియర్ యాక్సలరేటర్ 2000 సంవత్సరంలో కాస్త ఒక 6 నెలలు అటు ఇటుగా ఉండొచ్చు, మొదటి మిషన్ వచ్చింది. ఈరోజు దాదాపు 60 పైచిలకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన లేటెస్ట్ క్యాన్సర్ మిషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి. మేము కన్విన్స్ చేయగలిగాం మేనేజ్మెంట్స్ని, అండ్ గవర్నమెంట్స్ కూడా అనుకూలంగా ప్రవర్తించాయి. అండ్ కొన్ని స్కీమ్స్ లైక్ ఆరోగ్యశ్రీ లాంటివి కానీ, ఈ హెల్త్ కేర్ స్కీమ్స్ అన్నీ అట్టడుగు వర్గాలకు కూడా ఆర్థిక వసతిని కొంతవరకు ఇస్తుంటే, కొంతవరకు హాస్పిటల్ ఆర్థిక బర్డన్ని కొంత షేర్ చేసుకోవడం మూలంగా వాళ్ళు వైద్యానికి అందుబాటులోకి వచ్చారు. ఈ స్కీమ్స్లో ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే ఛార్జీలు కూడా వీళ్ళిస్తారు, గవర్నమెంట్ మూలంగా హాస్పిటల్స్ వాళ్ళు చెల్లిస్తారు. సో ఇలాగ చేయడం వల్ల ఒక ఫాలోఅప్కి వస్తే వాళ్ళకి పోయే ఖర్చులు కూడా ఇస్తారు. ఈ విధంగా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ కేర్ ప్రొవైడర్స్ ప్రైవేట్ సెగ్మెంట్లో కూడా విపరీతంగా వచ్చి ఈరోజు మనం క్యాన్సర్ కేర్కి దాదాపు ఒక హబ్గా తయారయ్యాం. అంతకుముందు బొంబాయిలో కాస్త బాగా ఉండేది, అండ్
చెన్నైలో కాస్త ఉండేది, మిగతా చోట్లంతా నామమాత్రంగా ఉండేది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే బొంబాయికిను హైదరాబాద్ చెన్నైకి ధీటుగా కొన్ని ఏరియాస్లో వాటిని దాటుకుని మరీ ముందుకెళ్ళిపోయాం. ఈరోజు మన దగ్గర ఎక్విప్మెంట్ ఇది లేదు అని చెప్పడానికి లేకుండా అన్ని ఎక్విప్మెంట్లు హైదరాబాద్లో ఉన్నాయి. అన్నీ ఒక హాస్పిటల్లో లేకపోవచ్చు, వైద్యులకు వసతి ఉంది. మేము ఎక్కడికైనా వెళ్ళి ఏ వైద్యమైనా చేయగలుగుతాం. మిషన్ ఫలానా మిషన్ కావాలంటే ఫలానా హాస్పిటల్ ఉందంటే అక్కడికి వెళ్ళి చేస్తాం కనుక హైదరాబాదు ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక వరం లాంటిది అది. ఇంకొకటి, ఆఫ్రికా ఖండంలో దాదాపు 50 పైచిలకు దేశాలు ఉంటాయి. వాటి నుంచి దాదాపు 30 దేశాల నుంచి హైదరాబాద్ ఈజ్ ప్రిఫర్డ్ డెస్టినేషన్. హైదరాబాదు ముఖ్యంగా క్యాన్సర్ కోసం హైదరాబాద్కి పరిగెట్టుకొచ్చేంత ఉన్నత స్థితికి మెడికల్ కేర్ వచ్చింది. అవును సార్, చాలా గొప్ప పరిణామం అది. అంటే చాలామందిని చూస్తూ ఉంటాం, అన్య దేశస్తులు ఇక్కడికి వచ్చి క్యాన్సర్ హాస్పిటల్, ఇక్కడ బసవతారకం కావచ్చు, ఇంకా ఇతర పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఒమేగా కావచ్చు, ఇక్కడ చుట్టూ తిరగడం వాళ్ళు వైద్యం కోసం. సార్, ఈ 15 లక్షల మంది కేసులు మీరు చెప్పారు. ఆ 15 లక్షల మంది డెమోగ్రఫిక్స్ అవి స్టడీ చేసి ఉంటారు కదా, అసలు క్యాన్సర్కి వాళ్ళ స్థితిగతులు. ఎందుకంటే ఒకప్పుడు సినిమాల్లో క్యాన్సర్ అంటే గ్లామరస్ వ్యాధి. యాక్చువల్లీ హీరోకి వస్తుంది, హీరో షాల్వా కప్పుకుని అది కూడా ఒక విధమైన దుఃఖంలో కూడా ఒక గ్లామర్ కనిపించేది. అలాంటి క్యాన్సర్ ఇవాళ అట్టడుగు వర్గాల్లో కూడా ఇది ఏదో ధనికుల వ్యాధి కాదు, అందరికీ వస్తుంది అని అనడానికి, మరియు ఇమ్యూనిటీ అండ్ జీవన పరిస్థితులు వాటికి దగ్గర అనుబంధం ఉన్నట్టు మనకు తెలిసిందా? డు వీ హ్యావ్ ఎనీ డేటా టు సజెస్ట్ దట్? డేటా అని కాదమ్మా, ఒక యూనిఫైడ్ డేటా లేదు, కానీ దాదాపుగా ఈ డెమోగ్రఫిక్ స్టడీస్ మూలంగా అయితేమి, ఈ రకరకాల కారణం తెలియనందువల్ల మనం చేసే పరిశోధనల మూలంగా అయితేమి, ఇవన్నీ క్యాన్సర్ హేతువులు అని కొన్ని డయాగ్నోస్ అనుకున్నాం. వాటిల్లో ముఖ్యమైనది టొబాకో. దాదాపు 35% జబ్బులు క్యాన్సర్లు ముఖ్యంగా టోటలీ టొబాకో మూలంగా. ఈ పొగాకుని ఏ విధంగా వాడినా ప్రమాదమే. రైట్. ఈ పొగాకు వాడకపోవడం, అధికంగా ఆల్కహాల్ తీసుకోకపోవడం, ఇవి రెండు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం డబ్బిచ్చి జబ్బును కొన్నట్టు. కరెక్ట్. అవును సార్, డబ్బిచ్చి కొనకండి. సో మనకు అట్టడుగు వర్గాల్లో కనిపించే క్యాన్సర్స్ ఎక్కువ మరి పొగాకు రిలేటెడ్ లేదు ఆల్కహాల్ రిలేటెడ్ అని చెప్పచ్చా? ఎందుకంటే మీరు షుగరీ ఫుడ్స్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కొంచెం అర్బన్ సెంట్రిక్ ఫినామినా. బట్ రూరల్లో మనకు అంత ఈ మోడర్న్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ తినడం లాంటి ఫినామినా ఉండకపోవచ్చు, కష్టపడి పనిచేస్తారు, అయినా రూరల్ స్టేటాలో కూడా మనం క్యాన్సర్ చూస్తున్నాం. ఈ డైకాటమీ ఎలా సార్? దీని మూలంగా ఏంటంటే చెప్పాల్సింది, ఈ వైవిధ్యం ఎందువల్ల ఉంది అంటే, ధనిక వర్గానికి వచ్చే క్యాన్సర్లు విడిగా ఉంటే పూర్ పీపుల్కి వచ్చే వ్యాధులు విడిగా ఉన్నాయి. ఓకే. అప్పుడు వాళ్ళకి అంతకు ముందంతా ఇండియాలో మొత్తం మీద ఇన్ఫెక్షియస్ డిసీజెస్, అంటువ్యాధులు, వీటితోనే ప్రాణాపాయం ఉండేది. ఆ స్టేజ్ దాటేసాం, అవన్నీ నయం చేస్తున్నాం. ప్రపంచానికే వైద్యాన్ని అందించే స్టేజ్కి మనం వచ్చాం. ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్లు సప్లై చేసే స్టేజ్కి మనం వచ్చాం. అవన్నీ తగ్గినందువల్ల ఏమైందంటే మిగతావి కార్డియాక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదొకటి. అండ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఉంటుంది. అంచేత పుట్టినప్పుడు 9% మందికి నిర్ధారణ అయిపోయినట్టే క్యాన్సర్ వస్తుందని. పుట్టిన ప్రతి 100 మందిలో 9 మందికి క్యాన్సర్ వస్తుంది విత్ ఏజ్ ఇన్ దేర్ లైఫ్ టైం. ఏదో ఒక స్టేజ్లో 100కి 9 మందికి వస్తుంది. మనకి ఈరోజు ఉన్న ఇన్సిడెన్స్ల ప్రకారం 9% తక్కువేం కాదు, మనకున్న పాపులేషన్కి చాలా ఎక్కువ వస్తుంది. సో మీరు ఇప్పుడు ఆహారం గురించి మనం మాట్లాడుకున్నాం. సో వాళ్ళకు ఉండే జబ్బులు వేరే, వీళ్ళకు ఉండే జబ్బులు వేరే. ఆహారం చేసుకోవాలి. ఎక్సర్సైజ్, వాళ్ళు బై డిఫాల్ట్ ఎక్సర్సైజ్ చేస్తారు, బావిలో నీళ్లు చేస్తారు, పొలం పనులు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. సో దానికి రిలేటెడ్ వాళ్ళకి రావు. వాళ్ళ ఆహార పదార్థాల్లో సరిపోయేంత రోయేజ్ అంటే డైటరీ ఫైబర్ ఉంటుంది. డైటరీ ఫైబర్ ఉంటుంది కనుక కోలానిక్ క్యాన్సర్స్ వాళ్ళకు ఉండవు. బ్రెస్ట్ క్యాన్సర్స్ తక్కువ, శ్రమపడి పని చేసుకుంటారు కనుక బ్రెస్ట్ క్యాన్సర్స్ తక్కువ. అన్హైజీనిక్గా ఉండడం ఇట్లాంటి మూలంగా సర్వైకల్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ. అది టొబాకో యూజ్ చేయడం వల్ల టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ. లంగ్ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ. అయితే అది అంటే క్యాన్సర్ మొత్తం మీద క్యాన్సర్ ఇన్సిడెన్స్ మార్పు లేదు, కానీ వ్యాధుల డిస్ట్రిబ్యూషన్ మారుతుంది. ఓకే. కానీ స్టేట్ మీరు చెప్పినట్టు సార్, వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా పంపించడం అన్నది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్కి ఇలాగా ఇన్వెస్ట్ చేయడం గొప్ప విషయమే. ఎందుకంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అందరికీ వచ్చేస్తుంది, వాళ్ళ తలకాయ నొప్పి స్టేట్ కని ఆలోచించడం వేరు. కానీ దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్లడంలో మీలాంటి వాళ్ళు ముందుండడం సార్ చాలా మేలు చేసింది. ఈ విషయంలో
ఒక డాక్టర్ ఒక ముఖ్యమంత్రి అయితే మనసు 10 నిమిషాలు దాని మీద పెడితే ఎంత సాధించవచ్చు అనే దానికి రాజశేఖర్ రెడ్డి గారు మహోన్నతమైన వ్యక్తి, వారు ఎగ్జాంపుల్ అమ్మా. వారు గనక ఈ ప్రాజెక్ట్ చేసి ఉండకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ప్రాజెక్ట్ చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ని వరల్డ్ వైడ్ స్టడీ చేస్తున్నారు. నేషనల్ వైడ్ కూడా కొంచెం రూపాంతరం చెందించి మోడీ గారు కూడా మంచి యాక్టివిటీ తీసుకుని ఎక్కువ మనీని అలొకేట్ చేస్తూ క్యాన్సర్ నిర్మూలించాలని వారు కూడా కంకణం కట్టుకున్నారు. అండ్ దేశాల నుంచి ఈ ప్రాజెక్ట్ స్టడీ చేసేందుకు ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు. ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ వెళ్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ₹1 ఖర్చు చేస్తే లెక్కల ప్రకారం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నా ఉద్దేశం 25 పైసలు ఎండ్ యూజర్కి చేరుతుంది. దిస్ ఈజ్ వన్ ప్రాజెక్ట్. ఇందులో 95 పైసలు చివరి ఎవరు వాడుకుంటారో వాళ్ళకి చేరుతుంది. 5 పైసలు మాత్రమే ఈ దారి ఖర్చులు అవుతుంది. ఎవరు ఎక్కడ ఒక్క పైసా ఇది చేయడానికి లేదు. అనెథికల్గా చేయడానికి కానీ మోసం చేయడానికి కానీ అవకాశాలు బాగా అరుదు. దాని సూపర్వైజింగ్ సిస్టమ్ కూడా అంత బాగుంది. ఇలాంటి హెల్త్ సిస్టమ్స్ కానీ స్టార్ట్ అయితే అన్ని స్టేట్స్లో అయితే ఈ ఇన్సిడెంట్స్ని తగ్గించవచ్చు. ఇంకొక బాధాకరమైన విషయం, దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వైద్యం చేయడానికి ఉన్న ఉబలాటం డాక్టర్కి కానీ పొలిటీషియన్స్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ వైద్యం చేయడానికి ఉన్నంత ఉబలాటం వైద్యానికి పేషెంట్ రాకుండా చేయాలి, జబ్బు రాకుండా చేయాలి అనే దాని మీద లేదు. ఒకవేళ దాని మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు మనం ఖర్చు చేస్తున్నంతలో 4వ వంతు ఖర్చు చేస్తే కూడా ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ 4,000 క్యాన్సర్లు ప్రతి సంవత్సరం వస్తున్నాయి అంటున్నాను కదా, ప్రతిరోజు 4,000 క్యాన్సర్లు వస్తున్నాయి. దాన్ని 1000కి తీసుకెళ్ళగలం. ఓహో, అంటే ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టి ఒక ఎడ్యుకేషన్, ఒక ప్రివెన్షన్, ఇవి రెండింటి మీద దృష్టి పెడితే 4,000 నుంచి 1000కి చేయగలం. అంటే మనకు ఉన్న వైద్య పరికరాలు ఫెసిలిటీస్ ధారాళంగా సరిపోతాయి. ఇప్పుడు సరిపోవు, చాలు బొటాబొట్టి. హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి, ముఖ్యమైన పట్టణాల్లో అన్నీ ఉన్నాయి, కానీ ముఖ్యమైన పట్టణాల్లోనే రావు కదా క్యాన్సర్లు. మారుమూల ప్రాంతాల్లో కూడా వస్తాయి. 1 మిలియన్ పాపులేషన్కి 1 మిషన్ కావాలి, మనకు అన్ని లేవు. ఇప్పుడు ఉన్నవి ఇన్సిడెన్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా సరిపోతాయి. అవును సార్, మీరు అన్నది ఇందులో కూడా యాక్చువల్లీ నిజానికి మీరు లీడ్ తీసుకుని 2790 బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఇన్ సింగిల్ డే కదా సార్. దానికోసమే మీకు గిన్నెస్ రికార్డ్ ఒక అరుదైన ఒక బిరుదు వచ్చింది ఆ రోజు సార్. జస్ట్ ఐఎమ్ క్యూరియస్, ఈ 2000 ఒక బృందం ఒక్కనే కాదమ్మా, ఒక బృందం అందరం కలిసి చేయగలిగింది అది. అండ్ అది చేయడానికి ఏంటంటే మేము ఇంకో 1000 మంది ఎక్కువే చేసాము. బట్ వాళ్ళు కౌంట్ చేసే విధంగా మేము డ్రోన్ పిక్చర్స్ పంపించాలి, సూపర్వైజ్ చేసేదానికి వచ్చి ఉంటారు. అలాగ పంపించడానికి ప్రైవేట్ పార్ట్ ఎగ్జామినేషన్, దానిలో కొంత కవర్ చేయాలి, కొంత చూపించాలి. సో అలాగ చేయగలిగింది మేము ఆ నంబర్ చేయగలిగాం. అంతకంటే ఇంకో 1000 మంది ఎక్కువే చేసాం. దే కుడ్ నాట్ కౌంట్ ఆన్ ద వీడియోస్. So when you say screening sir, it includes mammogram and self breast examination. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒకటే ఫోకస్ చేసాము. అందులో ఏమవుతుందంటే చేసిన తర్వాత అనుమానం ఉన్న వాళ్ళందరినీ విడిగా తీసుకుని వాళ్ళకి మ్యామోగ్రఫీలు, ఫర్దర్ టెస్ట్లు, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ చేసి అందులో డిటెక్ట్ అయిన వాళ్ళకి దాదాపుగా ఉచిత వైద్యం అందించగలిగాం. అప్పుడు చాలా గొప్ప విషయం సార్. సార్ ఐఎమ్ జస్ట్ క్యూరియస్, ఆ రోజు ఎన్ని కేసులు బయటపడ్డాయి? అంటే ఇది ర్యాండమ్గా ఒక 3,000 మంది వచ్చి మీ దగ్గర స్క్రీనింగ్ చేయించుకున్నారు. వాళ్ళే షాక్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు కదా. చిన్నబాబు గారని గ్రేస్ హెల్త్ కేర్ ఫౌండేషన్ తరఫున పనిచేస్తారు వారు. అండ్ ఇంకో 2-3 సంస్థలు అక్కడ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ సిస్టర్స్, హెల్త్ కేర్ అసిస్టెంట్స్, వీళ్ళందరం కలిసి చేసింది అది. ఆ రోజు దాదాపు 400 పైచిలుకు కేసులు డయాగ్నోస్ అయినాయి, అనుమానాస్పదంగా అయినాయి, ఏదో ఒక లంప్ ఉండి అనుమానాస్పదంగా అయినాయి. అది ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసాము. అందులో నుంచి 20% వాస్ ఫౌండ్ టు బి డిసీజ్. వాళ్ళందరికీ వైద్యం అందింది. ఏదో విధంగా పెట్టుకోగలిగిన వాళ్ళకి పెట్టుకునే విధంగా చేస్తే, పెట్టుకోలేని వాళ్ళకి కూడా ఏదో ఒక ఏర్పాటు చేసి మాకు వైద్యం చేయించుకుని నయమైన వాళ్ళు కొంతమంది, ఎవరైనా క్యూరబుల్ క్యాన్సర్స్ వస్తే మేము సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళు బృందాలుగా ఉంటారు. రైట్, వాళ్ళని మేము సంప్రదించి వీరికి బాగైపోతుందండి, వీరికి మీరు వైద్యం అందజేయండి అంటే వాళ్ళు చేస్తారు. సో ఆ విధంగా చేస్తుంటాం. చాలామందికి పెద్ద షాక్ కదా సార్. ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళైనా ధనికులైనా నాకు వచ్చిందా అంటారు, నాకు రాదని అనుకుంటారు ప్రతి వాళ్ళు. సో మీకు క్యాన్సర్ అని చెప్పే ఆ విషయం చాలా కష్టతరం కదా సార్ మీకు కూడా.
కొంచెం ఇబ్బందికరమే. ఓ పీరియడ్ అలవాటు అవుతుంది, ఎలాగ చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎలా వెళ్ళాలి. మామూలుగా అయితే మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది మన దేశంలో. అక్కడ బయట కంట్రీస్లో అంతా పేషెంట్తో డైరెక్ట్గా మాట్లాడాలి. పేషెంట్కి చెప్పిన తర్వాత పేషెంట్ పర్మిషన్తో ఎవరికి చెప్పాలో నిర్ధారణ చేస్తాం. మనకేంటంటే పేషెంట్ తరఫున డాక్టర్లు కొంత ముందడుగు వేసి వాళ్ళ తరఫున కొంతవరకు ఆలోచన చేసి ఎవరికి ముందు చెప్పాలో నిర్ణయం చేసే అధికారం ఉంది. ఓహో, పేషెంట్ ఉన్నారు అంటే మెడికల్ ఎథిక్స్ ప్రకారం కూడా యూ కెన్ డూ దట్. మాకు అధికారం ఉన్నట్టే, వారికే చెప్పాలి, ప్రైవసీ ఉంటుంది. బట్ వారిని తీసుకొచ్చే వాళ్ళు పక్కనే ఉంటారు కదా, మాకు వైద్యం చేయించేటప్పుడు వాళ్ళకి చెప్పకూడదని మాకు రూల్ లేదు కదా. సో మేము వీళ్ళని బయట కూర్చోబెట్టి వివరంగా చెప్తాం, ఇలా ఉంది. వారికి చెప్పకుండా కాదు, వాళ్ళకి మెల్లగా చెప్దాం. మీన్ వైల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. 2 సార్లు 3 సార్లు క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ తెలిస్తే వాళ్ళకి అనుమానంగానే ఉంటుంది. అప్పుడు చెప్తాం, ఇలా ఉంటుందమ్మా, ఇలా బాగా తగ్గుతుంది, ఇది తగ్గుతుంది, ఇలా ఉంటుంది, ఇలా చేస్తామని చెప్తాం. వాళ్ళకి అప్పటికి అర్థం చేసుకునే ఓపిక శక్తి వస్తాయి. కొన్ని ఇన్సిడెంట్స్లు ఉన్నాయి, క్యాన్సర్ అని డయాగ్నోజ్ చేయగానే ఎక్కడి నుంచో దూకి చనిపోవడాలు కూడా చూసాం. మీరు చూసారా సార్ మీ కెరియర్లో? సో చూసాను. హైదరాబాద్లో కూడా ఒక సంఘటన జరిగింది. నా మిత్రురాలు, నా సహ విద్యార్థి అమెరికాలో జీవిస్తూ అడ్వాన్స్డ్గా డయాగ్నోస్ అయిందని ఒక ఫ్రోజన్, ఆల్మోస్ట్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో ఉండే రివర్లోకి కార్ డ్రైవ్ చేసుకుని చనిపోయింది. దట్ ఈస్ ద టైమ్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, బీయింగ్ మోర్ ప్యాషనేట్ టువర్డ్స్ క్యూరింగ్. దట్స్ సో డిస్టర్బింగ్ సార్. అవునమ్మా. ఎందుకు సార్ అంత ఎందుకు గుండె జారిపోతుంది? అంటే అమ్మో నేను పడలేనా? అదే కాదమ్మా, జబ్బుకి నువ్వు డాక్టర్వా పేషెంట్వా తెలియదు, రైట్? నేను డాక్టర్నని నేను నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? బాడీ మాట్లాడుతుంది, బాడీ చెప్తుంది ఇబ్బంది ఉంది, ఇక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ గడ్డగా ఉంది, ఇక్కడ తేడాగా ఉంది అని చెప్పినప్పుడు మనం దాని మాట విని ఎందుకుంది, నాకెందుకుంది, ఎలా ఉంది అని ఏంటని సంప్రదించాలి. నేను డాక్టర్నే అనుకుంటే నువ్వు డాక్టర్ అయితే దానికేం తెలుసు, డాక్టర్ అయితే దానికేంటి, కాకపోతే దానికేంటి. సో ఆవిడ నిర్లక్ష్యం చేశారా సార్ కొంత సిమ్టమ్స్ అనే అనుకోవాలమ్మా. ఆ కాలంలో నాకు టచ్లో లేరు వారు. నేను విన్నదాన్ని బట్టి అడ్వాన్స్డ్ డయాగ్నోసిస్ అయినందువల్ల ఇంకా ఇలాగే ఉంటుంది కదా అనుకున్నారు. అండ్ మనకులాగా ఒక రకమైన మానసికమైన సహాయం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యి ఆధారపడేందుకు కానీ ఇక్కడ అవకాశం అక్కడ బయట కంట్రీస్లో ఉండదు. వారి భర్త లేకపోతే వాళ్ళ పిల్లలు, అంతకుమించి వాళ్ళకి ఏ విధమైన సహాయం అందదు. భారం కాకూడదని కూడా చాలామంది ఇలాంటి అన్నీ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఒకళ్ళుగా ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు ఒక కిలో బరువు తీసుకోండి, చేతిలో పట్టుకోండి, కిలో బరువే సహాయం, దానికి ఏం అక్కర్లేదు. సాయంత్రం దాకా పట్టుకుంటే తెలుస్తుంది, అదే ఒక టన్ అవుతుంది. సో వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇలాంటి జబ్బు గురించి వాళ్ళు అలా ఆలోచన చేస్తారు. చాలా ప్రచండ వేగంతో దాన్ని పెద్ద చేసేసుకుంటారు, విపరీతమైన ఎక్కువగా ఊహించేసుకుంటారు. అందులో ముఖ్యంగా డాక్టర్ కనుక ఏముంటాయి ఎలా ఉంటాయని తెలుసు కాబట్టి వాటిని అన్నీ మ్యాగ్నిఫై చేస్తారు. ఇప్పుడు మనకు మనం వైద్యం చేసే మందుల్లో వాంతులు నరికొట్టేదానికి మందు ఉంటుంది, దాని మీద సైడ్ ఎఫెక్ట్లలో వాంతి రావడం కూడా రాసి ఉంటుంది. అది రైట్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడో ఏదో వచ్చేదాని గురించి ముందుగా తీసుకోవడం కరెక్ట్ కాదు. మీరు అన్నీ చెప్తూనే ఉంటారు, ప్రివెంట్ అవ్వాలి, చూపించుకోవాలి, అన్నీ చెప్తూనే ఉంటారు, మీడియాలో మేము చెప్తుంటాము. అయినా ఇంకా స్టేజ్ 4 వచ్చేవాళ్ళు కామన్గా ఉన్నారు, స్టేజ్ 3 వచ్చేవాళ్ళు కామన్గా ఉన్నారు. 97తో పోల్చుకుంటే 1997తో పోల్చుకుంటే ఇప్పుడు స్టేజ్ 4లు 3లు బాగా తగ్గాయి. అంతకుముందు ఎవరైనా ఎక్కడైనా బయట ప్రయాణంలోనో ఎక్కడో దగ్గర ఎవరైనా తారసపడి నమస్కారం డాక్టర్ గారు అంటే వాళ్ళు ఏం చెప్తారో వార్తని భయపడేవాళ్ళం. ఏ 6 నెలలకో 3 నెలలకో చనిపోయారు, వచ్చి తిడతాడా, ఏమంటాడు, ఏమైందో వాళ్ళ పేషెంట్కి, ఇలాంటివి ఉండేది. ఇప్పుడు అలా కాదు, సర్వైవర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. నేను చెప్పాను ఇందాక మీకు ఇన్సిడెంట్స్ అప్పుడు చెప్పాను, 4,000 ప్రతి సంవత్సరం డయాగ్నోజ్ అయితే 2,500 మంది చనిపోతున్నారంటే 1,500 మంది బతికుంటున్నారు. 1,500 మంది లాంగ్ పీరియడ్ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న పేషెంట్స్లోనే తీసుకుంటే పసి బిడ్డలతో వచ్చి ఈ బిడ్డలు ఎలాగా అనుకున్న వాళ్ళందరూ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు జీవించారు, ఇంకా కూడా జీవిస్తున్నారు. కొంతమంది ఆ తర్వాత చనిపోయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ సంపూర్ణంగా చేసుకుని పోతున్నారు. ఇందులో మేము ఉన్నందుకు మేము సంతోషపడతాం. ఖచ్చితంగా సార్, డెత్ ఇస్ ఇన్ఎవిటబుల్. మనం అంటే వ్యాధి వచ్చినా రాకపోయినా ఏదో టైంలో వెళ్ళిపోవాలి. కానీ మీరు అన్నట్టు బాధ్యతలు,
సంపూర్ణంగా మనం వచ్చిన పర్పస్ నెరవేరిన తర్వాత అకాల మరణానికి దూరం చేయగలిగితే అంతకంటే ఇంకేం అంతకంటే అక్కర్లేదు. అదొక విజయమే ఒక విధంగా చూసుకుంటే. సార్ మీరు అత్యంత ఘనతగా చెప్పుకునే ఒక కేసు మాతో పంచుకోండి సార్. ఎలా అయితే ఇప్పుడు మీరు మీరు మీ మిత్రులను చెప్పారు, ఆయన జీవించే ఉన్నారు కనుక ఆయన పేరు చెప్పనండి. పర్లేదు సార్, నాకు దగ్గర జస్ట్ మిత్రుడు, విషయం చెప్పండి అంతే. దగ్గర మిత్రుడు ఒక పేరున్న ఒక వైద్య హాస్పిటల్కి వెళ్ళారు. వారు రొటీన్ స్క్రీనింగ్ చేయించుకున్నారు. దాదాపు తాటికాయ ప్రమాణంలో పొట్టలో ఒక గడ్డ ఉంది. డాక్టర్ గారు అక్కడ చూశారు, స్క్రీనింగ్ చేశారు. రివ్యూ ఆఫ్టర్ 6 months అని రాసి పంపించారు. ఈ రివ్యూ ఆఫ్టర్ 6 months ఎవరు వస్తుందంటే అండి, హెల్త్ స్క్రీనింగ్లని పెట్టిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దాని మీద మానసికంగా ఫోకస్ లేకపోవడం వల్ల దాన్ని వివరంగా పట్టించుకోవట్లేదు. అదేదో ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చూస్తున్నారు. నువ్వు చేసావు, అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసావు, అయిన తర్వాత యూ షుడ్ రీడ్ ఇట్ ప్రాపర్లీ. అవును. తాటికాయ అంత గడ్డ ఉంటే 8 ఇంచులు, తాటికాయ అంటే 7 నుంచి 8 ఇంచుల సైజు ఉన్న గడ్డ పొట్టలో ఉంటే ఫాలోఅప్కి రమ్మని రాశారు అదే హాస్పిటల్లో. ఎందువల్ల అంటే ఒక వయసైన జూనియర్ డాక్టర్ని పెడతారు. వయసైన జూనియర్ డాక్టర్ నోట్ చేసుకోండి అమ్మా. ఎంబీబీఎస్ డాక్టర్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిపోయే వాళ్ళం చాలామంది ఉంటాం. అవును. కొంతమంది అక్కడ ఆగిపోతాం. వాళ్ళల్లో సీనియర్స్ని చూసుకుని వీళ్ళు బాగా చూస్తారు అనే ఉద్దేశంతో హాస్పిటల్ నియమిస్తుంది. వాళ్ళు బాగా చూడకపోవచ్చు, వాళ్ళు చదువుకుని వదిలేసిన దగ్గర ఆగిపోయి ఉండొచ్చు. వాళ్ళు చదువుకుని వదిలేసిన దగ్గర ఆగిపోయి ఉంటే ఈరోజు వచ్చిన టెక్నాలజీ కానీ శాస్త్ర పరిణామం కానీ వాళ్ళకి తెలియదు. అది చూసి బయటకు పొమ్మనంటే ఆయనకు తెలియదు, సంపూర్ణంగా తెలియదు. ఈయన ఏంటి అంత పెద్ద హాస్పిటల్ చూసిందని ఈయన వచ్చేసాడు. మనం అనుకుగానే ఉంటాం కదా. నేను తెలిసినప్పటికీ మామూలుగా ఆయన నన్ను డ్యూటీ డాక్టర్ అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలీదు. ఏదో రోజు మాట వరుసకి రిపోర్ట్స్ చూపించారు. రిపోర్ట్స్ చూసి ఇది ఇలా ఉందండి, తాటికాయ ప్రమాణంలో గడ్డ ఉంది మీకు, అది ఏంటని తప్పనిసరిగా చూసుకోవాలంటే అంత పెద్ద హాస్పిటల్ వాళ్ళు చూశారు, అంత పెద్ద హాస్పిటల్లో చెయ్యంది నువ్వు చెప్తావా నాకు? సో హీ డిడ్ నాట్ బిలీవ్. నేను చెప్పింది నమ్మకమే లేదు. దాని తర్వాత కాదండి, అక్కడ పేరున్న డాక్టర్లు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని 3-4 పేర్లు ఆ హాస్పిటల్ వాళ్ళకి చెప్పి వాళ్ళని వెళ్ళి కలవండి, వాళ్ళని కలిస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పాను. వెళ్ళి కలిశారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్ గారు. ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు నాకు తెలుసు. ఉన్నాయి ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు చేసినవే నా దగ్గర ఉన్నాయి, నాకు ఒక కాపీ ఉన్నందువల్ల. లేదు. ఎందుకు లేదు సార్? అంటే మరీ పెద్దగా ఉందనా గడ్డ? అది సుపీరియర్ మెసెంట్రిక్ ఆర్టరీ అని ఒక చాలా పెద్ద ఆర్టరీ అమ్మ, ఇంటెస్టైన్స్కి సప్లై చేస్తుంది. ఓ, అది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. దాని చుట్టూ ఉంది. ఆ తాటికాయ మధ్యలో ఆ రక్తనాళం వెళుతుంది. సో ఇది తీసేస్తే అది కూడా, అది కట్ చేయాలి. తీసేస్తే అది కూడా పోయేదానికి ఫెసిలిటీస్ పెట్టుకుని చేయొచ్చు. అది బైపాస్ చేసుకుని లైక్ వాస్కులర్ గ్రాఫ్ట్కి రెడీ చేసుకుని ఈ వాస్కులర్ గ్రాఫ్ట్ వేస్తూ ఇది చేయొచ్చు అనేది ఉంది. అలా చేస్తున్నారేమో అనుకున్నాను వాళ్ళు చేద్దామంటే. ఆపరేట్ చేసేసారు. అది బయటే తెలుస్తున్నది, లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉందని వార్త. అక్కడి నుంచి ఎవరో బంధుమిత్రులు చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఎలాగో ఆపరేషన్ చేశారు కనుక నీడిల్ బయాప్సీ కంటే ఓపెన్ బయాప్సీ చాలా వివరాలు తెలుపుతుంది, పెద్ద బయాప్సీ తీసుకొని పంపించండి అని చెప్పాను. పెద్ద బయాప్సీ తీసి పంపించారు. దాన్ని న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అంటారమ్మా. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అని తెలిసింది. ఆ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్కి అంత సైజులో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయలేని పరిస్థితుల్లో ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు అని చూస్తే కొంచెం కీమోథెరపీ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలిసింది. 17-18 సంవత్సరాల కిందట అప్పుడు కీమోథెరపీ కూడా మేమే ఇచ్చేవాళ్ళం. నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ని బేసిక్గా, బట్ మా ట్రైనింగ్ మెడికల్ ఆంకాలజీలో కూడా అయినందువల్ల ఇప్పుడు డివిజన్ వచ్చింది. సో నేనే కీమోథెరపీ ఇచ్చాను. కీమోథెరపీ ఒక 6 cycles ఇచ్చిన తర్వాత 3 భాగాలు తగ్గింది, ఒక భాగం ఉంది. అప్పుడు మరలా ఆపరేషన్ చేసేదానికి అదే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. బాగా తగ్గింది, మొత్తం తీసేయలేకపోయారు. అండ్ అక్కడెక్కడైతే మిగిలిందో అక్కడ క్లిప్స్ పెట్టి పంపించమన్నాను, నా వసతి కోసం రేడియేషన్ గురించి. క్లిప్స్ పెట్టి పంపించారు, వైద్యం చేశాను, బాగైపోయింది. అప్పుడే కొత్తగా ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనే టెక్నాలజీ అప్పుడే కొత్తగా వచ్చింది హైదరాబాద్కి. అప్పుడు ట్రీట్ చేసాం, బాగా అయ్యారు వారు. తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఆయనకి ఆపరేషన్ అంత పెద్దది 2 సార్లు చేసిన మూలంగా ఒక హెర్నియా వచ్చింది. ఓహో. ఆ హెర్నియాకి మరలా అదే ప్రముఖ వైద్యశాలకు వెళ్ళి మరలా పరీక్ష చేయించుకున్నారు. డాక్టర్ గారు అన్ని వివరంగా టెస్టులన్నీ చేశారు, కానీ ఒక టెస్ట్ రిపోర్ట్ చూడడం మానేశారు.
అది సిటీ స్కాన్ ఆఫ్ ద అబ్డమెన్. అందులో లివర్లో మెటాస్టాటిక్ డిపాజిట్స్ ఉన్నాయి. ఆయన మళ్ళీ వాళ్ళు వెళ్ళారు, చూశారు, ఆపరేషన్ చేయాలన్నారు, ఆపరేషన్ చేశారు. అదృష్టవశాత్తు ఏమి కాకుండా ఆ ఆపరేషన్ చక్కగా సక్సెస్ఫుల్గా అయింది, బయటపడ్డారు. తర్వాత ఎప్పటిలాగా నాకు రిపోర్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ చూపించారు. మళ్ళీ చూపిస్తే లివర్లో ఇంత పెద్ద డిసీజ్ ఉందండి, దాదాపు 2.5 సెంటీమీటర్లు ఉంది, దీన్ని తప్పనిసరిగా బయాప్సీ చేసుకోవాలని చెప్పాను. మిత్రుడు హెసిటేట్ చేశాడు. మరలా ఇంకా 2-3 చూపించుకున్నారు. అందరు చేయించాలంటే అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. మరలా బయాప్సీ చేసాం. ఇట్ వాజ్ ఫౌండ్ టు బి మెటాస్టాటిక్ డిపాజిట్ ఇన్ ద లివర్లో అప్పుడే కొత్తగా సైబర్ నైఫ్ అనే చికిత్సా విధానం వచ్చిండింది ఇక్కడికి. అప్పుడు సైబర్ నైఫ్ ద్వారా ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్మెంట్ చేస్తే సంపూర్ణంగా తగ్గింది. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మరలా లివర్లో వచ్చింది. రైట్. అప్పుడు ఆయనకి చిన్న పిల్లలు ఇప్పుడు సెటిల్ అయిపోయారు. పిల్లలు యుఎస్లో ఉంటున్నారు, బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆయన కూడా 60+ వచ్చారు. రైట్. ఆ తర్వాత మరలా వచ్చింది. మరలా ఇంకో చికిత్సా విధానం వచ్చింది. ఇంకో చికిత్సా విధానం వచ్చింది. దాన్ని లుటీషియం థెరపీ అంటాం. రేడియో యాక్టివ్ న్యూక్లియైడ్స్ ఇస్తాం. అదేంటంటే అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి మైక్రోమీటర్స్ డిస్టెన్స్ వరకు రేడియేషన్ ఎమిట్ చేసి అక్కడున్న సెల్స్ని చంపుతుంది. డిఫ్యూజ్ డిసీజ్ లివర్లో ఉంటే కూడా ఇప్పుడు మరలా నయమైంది, మరలా బాగున్నారు. 18 సంవత్సరాలు దాటింది, నడుస్తున్నారు. చాలా పెద్ద విజయం సార్. అంటే కొత్త ఆధునిక వైద్య విధానాలతో దీంట్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా జబ్బులకి సంపూర్ణమైన వైద్యం లేనప్పటికీ మేము వైద్యం చేస్తాం. తగ్గదు కదా, ఎందుకు చేస్తున్నామని అడిగేవాళ్ళు మాకు కామన్. తగ్గదు. రేపు వచ్చే మందుతో తగ్గొచ్చు, రేపు వచ్చే వైద్య విధానంతో తగ్గొచ్చు. రేపటిదాకా నేను తీసుకెళ్ళాలి. ప్రయత్నమే అక్కడ పరమావధి. అదమ్మా, అది చాలా గొప్పగా ఉంది సార్. ఇట్స్ సచ్ ఎ ఫుల్ఫిల్లింగ్ జర్నీ మీకు. సార్, మీ విజన్ ఏంటి సార్? మీరు ఒక సూపర్ డాక్టర్గా ఇవాళ ఇన్ని విషయాలు మాతో పంచుకుంటున్నారు. సో నేను ముఖ్యంగా ఏం చెప్తానంటే అమ్మా, ప్రివెన్షన్ ఎంకరేజ్ చేయడం చాలా ముఖ్యం అమ్మా. అవును. నేను ఈ అనుభవాలతో వివిధ దేశాలలో నేను వైద్యం చేసిన అన్ని చోట్ల నాకు ఇన్విటేషన్స్ వస్తున్న మూలంగా ఐఎమ్ వర్కింగ్ ఆన్ దేర్ హెల్త్ కేర్ స్కీమ్స్. బికాస్ మనం ఆఫ్రికా దేశంలో చాలా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలలో మనం 1980లో ఎలా ఉన్నాం, 85లో ఎలా ఉన్నాం, అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. రైట్. ఇంకా కరెంట్ లేదు, ఇంకా చివరి విలేజ్కి బస్సులు లేవు. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వస్తే తప్ప మెయిన్ రోడ్డు కనపడదు. ఇలాంటి దూరాలలో ఉన్నాయి. వాళ్ళంతగా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోవాలంటే వాళ్ళకి 50 ఏళ్ళు పట్టొచ్చు. మనం ఇన్వాల్వ్ అయితే 5 నుంచి 10 ఏళ్లలో చేయగలుగుతాం. అది ఎంకరేజ్ చేస్తున్నాను. నా వల్ల అయితే చేస్తానమ్మా. సో ప్రపంచం అంతా వసుధైక కుటుంబం. ఇవన్నీ మనం గీసుకున్న గీతలు, గోడలే. మనకు ఇంకా మనం చేయాల్సినవి ఉన్నాయి. బట్ గవర్నమెంట్లు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి కనుక మన గోల్స్ మనం త్వరలోనే రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. చివరిగా సార్, పసరు వైద్యాలు ఇవన్నీ ఇంకా నమ్మకాలు కంటిన్యూ అవుతున్నాయి. క్యాన్సర్ వస్తే ఆకు వైద్యం చేస్తే పోతుంది, రాచపుండుకి అని కానీ సరే, ఇంకా ఇతర థెరపీలు, ఆక్సిజన్ థెరపీ, ఓజోన్ థెరపీ, రకరకాల ఆల్టర్నేటివ్ వచ్చేసాయి సార్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్? అమ్మా, టోటల్గా నేను కొట్టేయలేను, కానీ నేను దాని గురించి కామెంట్ చేసేంత మిగతా వైద్య విధానాలలో నాకు నాలెడ్జ్ లేదు కనుక నేను కొట్టేను. తప్పనిసరిగా అనుసరించమని చెప్పను. 2 ఉన్నాయమ్మా. ఒకటి, రకరకాల వైద్య విధానం. ఇప్పుడు అలోపతి అంటాం మా వైద్య విధానాన్ని. అలోపతి అంటే ఏంటో తెలుసమ్మా? ది అదర్ ప్రాబ్లం అంటే ఇది వైద్యం అన్నట్టే లేనే లేదు. దాని మీనింగ్ తీసుకుంటే ది అదర్ ప్రాబ్లం. వేలికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే చనిపోతారు. యాంటీబయాటిక్స్ లేని రోజుల్లో ఆ వేలు తీసేసేవాళ్ళు. అదర్ ప్రాబ్లం నిలబడిపోయినట్టే కదా. వేలికి వచ్చిన వాళ్ళు ఇన్ఫెక్షన్ ఎక్కువై చనిపోయే శాతం 5% ఉంటే వైద్యం చేయాలంటే 100% వేలు పోతుంది. అవును. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ కాయినింగ్ దిస్ నేమ్. అప్పుడు అన్ని వైద్య విధానాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అందులో నుంచి ఈ అలోపతి వాళ్ళు ఏం చేశారంటే, చాలా ముఖ్యంగా చాలా నోటబుల్ పాయింట్ ఇది. ఒక పసరు ఉంది, అందులో ఏది యాక్టివ్ ప్రిన్సిపల్, యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంది, ఆ పసర్లన్నీ వీళ్ళు అనలైజ్ చేశారు. అనలైజ్ చేసినాక ఇది మాలిక్యూల్ అన్నా కూడా ఆ మాలిక్యూల్ని ఐడెంటిఫై చేశారు.
దాన్ని ట్యాబ్లెట్ గానో ఇంజెక్షన్ గానో ఎలా బాడీలోకి పంపించడం సులభం ఉంటుందో అలా చేశారు. దాన్ని 100 మందిలో పరిశోధనలాగా చేశారు. 100 మందికి పలానా జబ్బున వాళ్ళకి ఇది ఇచ్చారు, వాళ్ళలో ఎలా ఉంది. మిగతా అందరూ ఒప్పుకోరు కదా, మిగతా 100 మంది వైద్యం తీసుకోలేదు, వాళ్ళు ఎలా ఉన్నారు. కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు చేసినందువల్ల ఇందులో బాగా అవుతుంది అనుకున్నప్పుడు ఇది బాగుంది, దీన్ని ఫర్దర్ ఎంత డోస్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ పరీక్షలు యానిమల్స్లో వాటిలో అంతా చేసి కరెక్ట్గా అల్లోపతి వైద్యం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఎన్నో మందులు ఆయుర్వేదం నుంచి అలోపతిలో ఉన్నాయి. సో అలాగ అన్ని సిస్టమ్స్ నుంచి కూడా ఉండొచ్చు. నాకు ఆయుర్వేదం ఇక్కడ జరిగేది మనం చూస్తున్నాం కనుక కొన్ని చెప్పగలుగుతున్నాను. మిగతా అన్ని వైద్య విధానాల నుంచి అంతో ఎంతో వస్తుంది. రైట్. ఇవన్నీ తీసుకుని ఎదుగుతూ వెళ్తోంది ఇది. ఈ ఆయుర్వేదం వీటికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఆయుర్వేదం గురు శిష్య పరంపర. శిష్యుడు దాని గురించి శ్రద్ధ లేకపోతే పోతుంది. అవును, ఫ్యామిలీలో వస్తుంది. కుటుంబంలో తండ్రి గారు చేశారు, నువ్వు చేసింది నేను చేయను నాన్న అని వెళ్ళిపోయి కొడుకుంటాడు. ప్రతి వాళ్ళకి వాళ్ళు సంపూర్ణంగా నేర్పించాలని లేదు, వాళ్ళు నేర్పించినా వీళ్ళు నేర్చుకోవాలని లేదు. అలాగ అవన్నీ క్షీణించిపోతున్నాయి. మిగతా వైద్య విధానాలు క్షీణిస్తుంటే ఇవి బలపడుతున్నాయి. అండ్ ఇంకొకటి, వైద్యంలో ముఖ్యంగా ఇది వైద్య విధానం అని చెప్పాలంటే మనం కంట్రోల్డ్ స్టడీస్ చేసి నిర్ధారణ చేసి ఉండాలి. క్లినికల్ ట్రయల్స్. ఈ నిర్ధారణని రిప్రొడ్యూసబుల్గా ఉండాలి. మరలా మీరు వైద్యం చేస్తే కూడా ఈ ఆ కండిషన్లో అదే ఫలితం రాబట్టగలగాలి. అప్పుడు దాన్ని శాస్త్రీయ వైద్య విధానంగా అంటాం. సో ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. ఆ ఎవిడెన్స్ బేస్డ్గా చేయగలిగినప్పుడు అది అల్లోపతి అవుతుంది. అవును, అన్ని పతులు ఒక పతి అయిపోతున్నాయి కనుక ఇది విపరీతంగా పెరుగుతుంది. ఒక లైఫ్ టైం సరిపోదమ్మా అల్లోపతి ఒక్కటి నేర్చుకోవడానికి. మరి ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? చాలా అంటే నొప్పింపక తానవ్వక అన్నట్టుగా మీరు అసలు ఎక్కడా కూడా వేరే ఇతర వైద్య విధానాల్ని విమర్శించకుండా చాలా సముచితంగా చెప్పారు డాక్టర్ రామ్మోహన్ నేను కొన్ని చెప్తాను వినండి. భారతదేశంలో విషపూరితమైన పాములు 5%, 95% విషం లేని పాములు. పాము కాటికి చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ శాతం. 5% పాములు అయితే పాము కాటులలో 5% చనిపోవాలి కదా. భయం, పాము కాటేసిందని ఒక్క నిజమే చాలు వాళ్ళకి చంపడానికి. సో వాళ్ళందరూ ఊర్లో ఉన్న వైద్యుడికి మంత్రగాడి దగ్గరికే వెళ్తారు. వాళ్ళందరికీ ఆయన మంత్రం వేస్తాడు, వైద్యం ఇస్తాడు, తీర్థం ఇస్తాడు, ఏదో చేస్తాడు. రైట్, 95 మందికి నయం అవుతుంది. వాళ్ళకి ఆ నమ్మకంతోనే 95 మందికి నయం అవుతుంది. ఈ 5% చనిపోతారు. దీనిలో ఇంకో ప్రాబ్లం, ఈ అలోపతి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఈ 5% హాస్పిటల్కి వస్తారు. ఈ 5%లో 90% చనిపోతారు. బికాజ్ అక్కడ టైం డిలే అయ్యింది. అది ఈ పాము కాటు గురించే చెప్పాలంటే కూడా ఈ స్నేక్ వీనం దొరుకుతుంది. పిహెచ్సిలో కూడా అది అవైలబుల్ చేస్తే దే కెన్ బి క్యూర్డ్. మోస్ట్ ఆఫ్ దెమ్ పాము కాటు తర్వాత 10 vials ఆఫ్ పాలివీనం ఇచ్చేస్తే మోస్ట్ ఆఫ్ మన దగ్గర 3-4 విష సర్పాలు, వాటికి సరిపోయిందంతా వ్యాక్సిన్ ఉంది కనుక. వ్యాక్సిన్ కాదు, విషానికి విరుగుడు ఉంది. విషానికి విషమే విరుగుడు అంటారు. అదే పెద్దవాళ్ళు అనేవాళ్ళు పూర్వం. కానీ చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది సార్ మీ ప్రయాణం. అండ్ మీ ప్యాషన్ అయితే ఇట్ రియలీ మేక్స్ యూ అ సూపర్ డాక్టర్. బికాజ్ ఏదో సాధించాలే చాలేదు అని అనుకుని ఏదో స్టేజ్లో అందరూ మీరు ఇంకా ఇతర దేశాలకు వెళ్ళి మనం వైద్య విధానాల్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే మీ సంకల్పం తప్పకుండా నెరవేరాలి సార్. మీ యజ్ఞంలో ఎక్కడో అక్కడ మీ అందరం భాగం అవుతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మా. ఈ అవేర్నెస్లో మీరు అందరూ పార్టిసిపేట్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా కూడా లైక్ నేనేమంటానంటే, ఈ క్యాన్సర్ కీమోథెరపీలు ఇస్తాం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎఫెక్ట్స్ వదిలేసి సైడ్ ఎఫెక్ట్స్ని హైలైట్ చేస్తున్నారు. అది మానేయాలి. అవును, ఎఫెక్ట్స్ని హైలైట్ చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగ వస్తాయి? వాళ్ళకి వచ్చే వరం జీవితం. అవును, జీవితం అనే వరం వచ్చినప్పుడు ఆల్కహాల్ దాగి కింద పడిపోతున్నాడు రోజు, దానికి సైడ్ ఎఫెక్టే కదా అది. అవును, దానికి తయారుగా ఉన్నాడు, మందుకు వచ్చే సైడ్ ఎఫెక్ట్కి రెడీగా కాకపోతే ఎట్లా? అంతే కదా సార్. చాలా పెద్ద గీత చిన్న గీత అంతే. అది కాబట్టి జీవితం చాలా అమూల్యమైంది. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్. యాక్చువల్లీ చెప్పాలంటే ముందే వెళ్ళి మనం పరీక్ష చేసుకుని ఫస్ట్ అసలు ఎవరికి రాకూడదు. జెనెటిక్గా అందరికీ ఆ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సరే ఏదో పరిస్థితుల్లో సంభవించినా ఇవాళ క్యాన్సర్ని ఖచ్చితంగా నయం చేసుకోవచ్చు సరైన డయాగ్నోసిస్తో అని చెప్పి మీరు మరోసారి భరోసా ఇచ్చినందుకు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ స్వప్న గారు. ఈ సూపర్ డాక్టర్ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. మొదటగా నాతోనే స్టార్ట్ చేస్తున్నందుకు ప్రోగ్రాం చక్కగా నడవాలని, మీరు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సార్.